everybody. See how beautiful this is. మంచిగా ఎంత మంచిగా వస్తుండే ఆ పక్కన చెట్టుకి జింక మొత్తం తినేసేది. సో అందుకే ఇట్లా ఇట్లా ఫెన్స్ పెట్టుకున్నా. ఆ చిక్కుడుకాయ కూర తిన్నది కానీ బట్ మిగతావి బాగానే వచ్చింది. సో చిక్కుడుకాయ ఇట్లా మంచిగా పూత వస్తుంది అండ్ బెండకాయ ఈజ్ ఆల్సో ఫ్లరిషింగ్. అండ్ దెన్ ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ గైస్. ఇది ఇక్కడ కూడా మంచిగా ఇట్లా ఫెన్స్ వేసుకున్నా, ఇంకా ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. సో దెన్ ఇది అంత జుకీని ఎంత బాగా వచ్చిందో చూడండి. అండ్ వన్ ఈజ్ రెడీ హియర్. అండ్ ఇక్కడ చూడండి అత్తయ్య ఈరోజు సగ్గుబియ్యం తోటి వడియాలు చేసింది. ఇవి డీప్ ఫ్రై చేయ అవసరం లేదట. సో డ్రై అయిన తర్వాత మైక్రోవేవ్లో చేసుకోవచ్చు అని చెప్పింది. సో వీర్ గోనా గివ్ ఇట్ అ ట్రై. అట్లనే మంచిగా ఒక గార్డెన్ అప్డేట్ ఇస్తా. ఇది చూడండి కనకాంబరాలు ఎట్లా వచ్చినాయో. ఓ మై గాడ్. ఇదేమో సన్ఫ్లవర్ చెట్టు మంచిగానే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఇది పాలకూర అండ్ ఈ సొరకాయ ఇవన్నీ బాగా వస్తున్నాయి. సో ఐమ్ జస్ట్ ఏమంటారు ఎప్పుడెప్పుడు కాయలు కాస్తుందా అని వెయిట్ చేస్తున్నా ఇంకా. అండ్ ఇక్కడ వంకాయలు అండ్ టమాటాలు కూడా రెడీ. సో వీటికి కూడా అన్ని ఇట్లా ఫెన్స్ పెట్టుకుంటున్నా. ఈ ఏమంటారు ఉడతలు, ర్యాబిట్స్ అండ్ డియర్ అన్నిటి నుంచి కాపాడుకుంటూ ఉంటే వస్తున్నాయి కాయలు బాగానే. సో మా అత్తయ్య ఫ్లోరిడా నుంచి వచ్చి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఇట్లా స్నాక్స్ అన్నీ చేసి పెట్టేసిపోతారు. సో ఎంత మంచిగా కరకరలాడుతున్నాయి. ఇఫ్ యూ గైస్ వాంట్ రెసిపీస్ పోస్ట్ ఇట్. ఇది ఇట్లా ముదురుగుంటుందేమో అనుకున్నా కానీ ఎంత లేతగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సాలడ్ అంతా అయిపోయినాక చూపిస్తాను. నేను సాలడ్ చేస్తుంటే అత్తయ్య ఫ్రెష్ పాలకూరతోటి ఇంకొక హెల్దీ రెసిపీ చేసినారు. సో లంచ్కి ఈరోజు మాకు అది నేను చేసిన సాలడ్ అండ్ దెన్ ఇది కిన్వా అండ్ ఫ్రెష్ స్పినచ్ తోటి ఉప్మా లాగా, కానీ చాలా బాగుంది. ఫస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేసి ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత ఈ ఫ్రెష్ పాలకూర వేసి కొంచెం కుక్ అయిన తర్వాత పాలకూరతో పాటు ఇంకా వేరే వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో క్యారెట్ ఉంటే అది వేసినాము. ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ పక్కన కుక్ చేసుకున్న కిన్వాని యాడ్ చేయాలి. అండ్ దెన్ మంచిగా కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంది, యమ్మీగా. నా సాలడ్ కూడా రెడీ అయిపోయింది. రోస్టెడ్ జుకీనీ, బీట్రూట్ అండ్ స్వీట్ పొటాటో తోటి. ఇది మళ్ళీ ఒక 3 days తర్వాత చూస్తే ఇంకా ఇంత పాలకూర ఉంది. సో ఈరోజు లంచ్కి మిల్లెట్ పొంగల్ చేసిన, దాంట్లో కూడా ఈ ఫ్రెష్ స్పినచ్ యూస్ చేసిన. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇది ఇన్స్టెంట్ పాట్లో చేసేసిన. సో చాలా ఈజీగా అయిపోయింది అండ్ లంచ్కి కూడా హెల్తీగా బాగుంటుంది, అంటే వర్క్కి తీసుకెళ్ళటానికి కూడా. సో ఒక టీ స్పూన్ గీ వేసుకొని ఇది ఇన్స్టెంట్ పాట్ ఫస్ట్ సాటే మోడ్లో పెట్టుకొని ఇవన్నీ కాజు, పెప్పర్, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి దాంట్లో ఇప్పుడు మంచిగా ఫ్రెష్ పాలకూర వేసుకున్నా. దాంట్లోనే నానబెట్టిన పెసరపప్పు అండ్ మిల్లెట్స్ ఒక 30 minutes నానబెట్టిన. 1 కప్పు పెసరపప్పు అండ్ 1 కప్పు లిటిల్ మిల్లెట్స్ అని దొరికింది. సో అది యాడ్ చేసుకొని దీంట్లో కీ ఏంటంటే ఇప్పుడు మనం రైస్కి జస్ట్ 1:2 వాటర్ వేసుకుంటాం కదా, దీంట్లో 1:3 వేసిన అనమాట. సో 2 cupsకి 6 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా. అండ్ దెన్ సాల్ట్ కూడా యాడ్ చేసి రైస్ మోడ్లో కుక్ చేసేస్తే చాలా మంచిగా మెత్తగా మంచిగా కుక్ అయింది. అండ్ ఇట్స్ సో హెల్దీ అండ్ యమ్మీ. అసలు ఇది ఎంత హెల్దీ అని కూడా అనిపించకుండా టేస్టీగా ఉండింది. ఇలా ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసుకొని పొద్దున వేరే పనులు కూడా చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ వర్కింగ్ విమెన్. ఎంత మంచిగా అయింది. ఓకే, I'll put it in the plates. నెయ్యి ఇంకా మళ్ళీ ఎందుకు నెయ్యి వేసినా కదా పోపులో. ఓకే.
పంజానా ఉండు ఇట్లా ప్లేట్లో పెడుతున్నది చూపి. అండ్ యాక్చువల్లీ దీంతో ఒకటి కాంబో చూపు. ఇంట్లోకి మొన్న అత్తయ్య చేసింది కదా పుదీనా పచ్చడి, అది నువ్వు చెప్పుకో. మంచిగా ఉంటుంది. లెట్స్ సీ. పర్ఫెక్ట్. ఈ మల్లెపూలు చూడండి ఎంత మంచిగా, ఇంత పెద్దగా బలంగా వచ్చినాయో. కేమ్ అవుట్ సో గుడ్. దండ చేసుకుంటున్నా మంచిగా నేను. అదండి నా గార్డెన్ అప్డేట్స్. మంచిగా గార్డెన్ టు టేబుల్ సిరీస్లో నా గార్డెన్లో పెరిగిన వాటితోటి మంచి మంచి రెసిపీస్ చేసి ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.